కృష్ణా నదికి వరద పోటెత్తుతుంది. పశ్చిమ కనుమలు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. జూరాల నుంచి శ్రీశైలం వైపుకు కృష్ణమ్మ బిరబిర ప్రవహిస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో జలకలను సంతరించుకోనుంది. కృష్ణా బేసిన్లో వరదపై మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. పశ్చిమ కనుమలతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకి 3.5 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. ఇక 123 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ఆల్మట్టి పూర్తి స్థాయిలో నిండటంతో 3,10,000 క్యూసెక్ల నీటిని దిగువనున్న నారాయణపూర్ ప్రాజెక్టుకి విడుదల చేస్తున్నారు. ఇక నారాయణపూర్ ప్రాజెక్టు 33 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా నారాయణపూర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండింది. ఇక అక్కడ 32 గేట్లు ఎత్తి దిగువకి 3,10,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక 3,10,000 క్యూసెక్ల వరద జూరాలకు వచ్చి చేరుతుంది. మనం ప్రస్తుతం జూరాల వద్ద ఉన్నాము. జూరాల 42 క్రస్ట్ గేట్లు ఎత్తి 3,10,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల క్రస్ట్ గేట్ల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం వైపుకి ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలని మనం గమనించవచ్చు. గడిచిన వారం రోజులుగా ఇదే మాదిరిగా వరద కొనసాగుతుంది. ఇక శ్రీశైలం వద్ద సిచ్యువేషన్ చూస్తే 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైలంలో ప్రస్తుతం 145 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఇక 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. శ్రీశైలంకి జూరాల నుంచి 3,10,000 క్యూసెక్లు, తుంగభద్ర నుంచి 1,40,000 క్యూసెక్ల వరద వస్తుండటంతో శ్రీశైలం కూడా పూర్తి స్థాయిలో నిండుతుంది. మరో 2-3 రోజుల్లో గేట్లు కూడా తీసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద పాలమూరు జిల్లా వరప్రదాయనిగా పేరున్నటువంటి జూరాలకి వరద పోటెత్తుతుంది. జూరాల వద్ద ప్రస్తుతం 42 క్రస్ట్ గేట్లు ఎత్తారు. 42 క్రస్ట్ గేట్ల నుంచి నీరు దిగువకపోతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక జూరాలపై ఆధారపడి ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలకి నీటిని విడుదల చేయడంతో పాటు కుడి ఎడమ కలవ ద్వారా ఆయకట్టుకి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ఇక జూరాల వద్ద ఎగువ జూరాలలో మొత్తం 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మొత్తం మీద ఈసారి కృష్ణమ్మకి వరద రావడంతో కృష్ణా బేసిన్ లోని ఆయకట్టు రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. మరోపక్క శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కి మరో 2-3 రోజుల్లో నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా శ్రీశైలం అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, జూరాల నుంచి.